క్రీస్తు యెరూషలేముకు వస్తున్నాడు. యెరూషలేములో ఆయన పట్టాభిషేకం గురించి ఆ జనులు ఏం చేశారంటే ఆ గాడిద తీసుకురావడం, గాడిద మీద ఆయన కూర్చోవడం, ఖర్జూరం మాట్లాడుకొచ్చి ఆ ప్రక్కన ఈ ప్రక్కన నిలిచి ప్రభు పేరట వచ్చేవాడు స్తుతింపబడునుగాక అన్న మాట అలా వ్రాయబడి ఉన్నది. యేసుక్రీస్తు బతికున్న దినములలో ఆయన పరిస్థితి బాగున్న దినములలో బాగానే స్తుతించారు. కానీ అంతమంది వచ్చారు, బహుజనులు వచ్చారంట. ఆ బహుజనులు పిలాతు దగ్గరికి వెళ్ళిన తర్వాత, యేసుక్రీస్తుని సిలువేయడానికి ముందు పిలాతు దగ్గరికి వెళ్ళిన తర్వాత, పిలాతు దగ్గరికి వచ్చిన బహుజనులు ఆయన సిలువేయొద్దు అన్న మాట అనలేదండి. ఆడికి వచ్చిన జనులందరూ ఏం చెప్పారు తెలుసా? సిలువేయాలి, 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 కేకలే గెలిచేయంట. పొగిడిన ఆ నోళ్ళు ఆయన కష్టం వచ్చినప్పుడు మాత్రం ఎవరు ఏ మాటలు మాట్లాడలేదు. ప్రియ దేవుని పట్ల బాధ కలగదా?